దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. పురుషునిలోకే మొదటొచ్చావు, తల్లిలోనే నెలనే ఉంటావు. భూమిపైకి ఎప్పుడో వచ్చావు, నీ పని ఉందని ఇప్పుడే పుట్టావు. ఆదామును దాటి నోవాను దాటి ఎందరినో దాటి ఇప్పుడొచ్చావు. నువ్వు కావాలనుకున్నాడు ఎప్పుడో, ఈ జగత్తు పుట్టక ముందే ఎప్పుడో. పని ఉందని దేహాన్నే ఇస్తున్నాడు, పని రూపం చెరిపేస్తున్నాడు. దేవునికే పుట్టాము తెలుసుకో, ఎవరెవరి నుండి వచ్చారో చూసుకో. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసా ఎవరికి పుట్టాలో రాశాడు, పుడుతుంటే కళ్ళకు చూస్తుంటాడు. స్త్రీగా పుట్టాలని రాశాడు, పురుషుని రూపం నీకని రాశాడు. దావీదుకి సొలొమోను దావీదుకి ఎవరికి పుట్టాలో అని రాసేశాడు. నువ్వు పుట్టినది దేవునిలో ఎప్పుడో, నీ రూపం చెక్కినది అది ఎప్పుడో. పని ఉంటే దేహాన్ని ఇస్తున్నాడు, పని లేదని పసిబిడ్డకు సెలవిస్తున్నాడు. దేవుని పని చేయాలి ఇక్కడే, మరణిస్తే విశ్రాంతి నీకక్కడే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు తనలోనే. పరిశుద్ధాత్మ వరం చేత నింపి సర్వసత్యంలోనికి నడిపించి మీ యొక్క జ్ఞానాన్ని విశదపరచడానికి ఆరోగ్యంతో కూడిన ఆయుష్కాలను అనుగ్రహించి మీ యొక్క నిత్య సంకల్పం కోరిక మేరకు మీ పిల్లలైన వారిని అనేక మందిని మీ యొక్క వాక్యం ద్వారా సరిపట్టి మీ యొక్క సత్యమైనటువంటి మార్గంలో నడిపించి మీ ఎదుట సంపూర్ణం చేసి వారికి పరలోకం వారి యొక్క ఆత్మను చేర్పించుకున్నట్లుగా మీ యొక్క మార్గంలో నడిపించి మా యొక్క జన్మ సార్థకతను నిరూపించుకునే భాగ్యాన్ని మాకును మీరు అనుగ్రహించిన మీ పిల్లలైన వారికి అందరికీ
ఇదే తాత్పర్యంతో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని మా యొక్క ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించి వేడుకొనిస్తున్నాము కన్న తండ్రి. దేవుడు తన యొక్క మహాప్రేమ చేత మరొకసారి దేవుని యొక్క జ్ఞానమైనటువంటి మాటల ద్వారా మనలందరినీ కూడా ఆదరించాలని, ప్రేరేపించాలని, జ్ఞానవంతులుగా చేయాలని, ఆయన గురించి వినిన ప్రతి ఒక్కరూ ఆయనకు స్తోత్రాన్ని కలిగించేవారిగా, ఆయన కృపామహిమకు కీర్తిని కలిగించేటువంటి వారిగా ఉండాలని ఆలోచనతో దేవుడి మంచి సమయాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయంలో దేవుని విలువైన మాటలని మనం వినడానికి సిద్ధంగా ఉన్నాం. సమయాన్ని కాలక్షేపంగా కానీ, అనాలోచనగా కానీ దేవుని పిల్లలుగా ఉన్న మనం గడపటానికి వీల్లేదు. వ్యర్థమైన ఆరాధన చేయటానికి వీల్లేదు. వ్యర్థమైన బోధ కానీ, భిన్నమైన బోధ కానీ, అవగాహన లేని విషయాలు కానీ చెప్పి దేవుని పిల్లలు మనసులను చెరపకూడదని దేవుని ఆలోచన ప్రకారంగా క్రైస్తవులుగా మనం ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం వింటున్నటువంటి వాక్య భాగంలో కొనసాగిస్తూ, ఓ మనిషి నువ్వెవరు అనేటువంటి విషయాన్ని ఎరిగే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే విషయాన్ని ఈ ప్రాంతాల్లో కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే వాస్తవాలు అనేటువంటివి చాలా కష్టతరంగా ఉంటాయి. అబద్ధాన్ని నమ్మటం అనేది చాలా సులువుగా, చాలా ఈజీగా ఉంటాయి. లోకం ఎప్పుడు వాస్తవాల్ని అతి త్వరగా స్వీకరించదు. అందుకే అనేకులు వాక్యం మీద ఆసక్తి తక్కువ, సందడి మీద ఎక్కువ ఆసక్తి. లేక మనిషి గురించి వివరాలు చెబుతున్నప్పుడు, ఇంత అనౌన్స్మెంట్, ఇంత సువార్త, ఇంత చక్కని విషయాలు బోధించబడుతున్నప్పుడు మనిషి యొక్క మనసు పెట్టి వింటే ఎన్నో సంగతులు అర్థమవుతుంది. మనం ఎవరు చెప్పింది బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు, ఆయన చెబుతున్నాడనే విషయం తెలిస్తే మనిషిగా తనకున్నటువంటి జన్మ ఎందుకు ఇవ్వబడిందో, తన రాక ఎందుకు వచ్చిందో, భూమి మీదకి వచ్చిన ఈ రాకలు, ఈ జీవిత కాలంలో ఏం చేయాలనే విషయాలు దేవుడు ముందుగా ఆలోచించాడో, ఈ విషయాలన్నీ అర్థమైతే నిజంగా నువ్వు దేవుని నమ్మినట్టు వాడు అయితే దేవుని గురించి చెప్పాలి. దేవుని కృపామహిమకు కీర్తి కలిగించాలి. దేవుని కృపామహిమకు దేవుడు ఇన్ని చేశాడా, దేవుడు ఎన్ని చేశాడా, అన్ని ఇచ్చాడా అని ఈ భూమి మీద ఉన్న పేరుకి సాక్షులుగా ఉన్న వారి వలే కాక దేవుని యొక్క ఉన్నత స్థాయిలో మనము ఆలోచించి పరిశోధించాలి. భూమి మీద మనుషుల యొక్క జీవితాలలో 60-70 సంవత్సరాలలో కంటికి కనిపించేటువంటి అనేక కార్యక్రమాలు, ఆ మేలును బట్టి మనం బ్రతకటం కాక, నీవు నేను రాకముందు దేవుని ఆలోచనలో మనం ఎలాంటి వారి కావాలని కోరుకున్నాడు, మనం ఎవరని చెబుతున్నాడు, మనం ఎందుకని చెబుతున్నాడు, మనం మరలా ముగించి మనం ఎక్కడికి వెళ్ళాలని చెబుతున్నాడు, అనేక సంగతులు, ఇంత వివరాలు, ఇంత చరిత్ర మనిషిగా నా కోసం దేవునిలో ఉందా? దేవుని మనస్సులో నేనున్నానా? నిజంగా దేవుని ఆలోచనలో ప్రథములు అంట మనం. చివరి వారం కాదు, మొదటి వారి మేము ప్రథమ స్థానంలో ఉన్నాను. కాబట్టి అంత ప్రథమ స్థానంలో ఆలోచించాడు, ప్రథముడిగా ఉన్నాం. కాబట్టి మనిషిగా మనం ఎవరు అర్థమైతే దేవుని కృపామహిమకు కీర్తి కలిగించే విషయాలు, జీవితాలను చాటి చెప్పాలి, జీవితాన్ని కలిగి ఉండాలి.
అది గురించి ఆయన గురించి అర్థమైనప్పుడు మనిషిగా ఎవరు మనం ఆలోచిస్తే మనకు కనిపించే ఒక రూపం ఇవ్వబడింది. మనకు కనిపించే ఒక రూపం, ఒక ఆకారం ఇవ్వబడింది. ప్రతి ఒక్కరూ ఎన్నో వాక్య భాగాలను బట్టి ఆలోచిస్తే ఒక నిర్ణయానికి వస్తే, అవును దేవుడు మనకు కనిపించే ఆకారాన్ని ఇచ్చాడు. దేహాన్ని, ఆకారాన్ని కదిలించే ఒక రూపాన్ని ఇచ్చాడు. అది దేవుని ఆత్మస్వరూపం. ఆత్మ శరీరాలను కలిగి ఉండి భూమి మీదకి వచ్చిన నాకు అనుభవించడానికి విస్తారమైన ప్రకృతిని ఇచ్చాడు, సృష్టిని ఇచ్చాడు. ఎంతమంది వస్తున్నారండి, ఎంతమంది అనుభవిస్తున్నారండి, ఎంతమంది నాదంటున్నారండి ఈ నేలను, ఎంతమందిని ఆకాశం నాదని ఎంతమంది వెళ్ళిపోయారు, నేల నాది నింగి నాదని ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వారికి ఎక్కడికి వెళ్ళాలో వారికి మార్గం తెలియలేదు. నాది నాది అనేటువంటి వారికి దేవుని గురించి ఏమీ అర్థం తెలియదు. దేవా నాకేం చేస్తావని ప్రార్థించేవాడికి కూడా దేవుని కోసము ఎలా బ్రతకాలో తెలియదు. ఎందుకంటే దేవుడే నీ గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో అవన్నీ వ్రాయించాడు కదా. అది ఆ వచనంలో మనం ఇన్ని వారాలు చెప్పుకుంటున్నటువంటి సందర్భాలను చూస్తే మనిషి ఎవరో అర్థమైంది, ఎందుకు పంపించబడ్డాడో తెలిసింది. అయితే ఏం చేయాలి, నా నిర్ణయం ఏంటి అంటే మనిషట దేవుని కృపా మహిమకు ఏం చేయాలంట, కీర్తి కలిగించాలట. నేను ఎంత గొప్పవాడినో చూడు, నేను ఎంత అందగాడినో చూడు, అది కాదు. అలా నీ గురించి చెప్పుకోవడం కాదు. నా ఐశ్వర్యం చూడు, నా అంతస్తు చూడు, నన్ను చూడు, నా కుటుంబాన్ని చూడని నిన్ను చూపించుకోవడానికి కాదండి దేవుడి జ్ఞానాన్ని చెప్పింది, నిన్ను ఈ లోకానికి పంపించింది. మనుషులు మత్తులో ఉన్నారండి అంట. దేవుణ్ణి మహిమపరచవలసింది పోయి మనుషులను గొప్పగా చెప్పుకుంటున్నారు, తన గురించి తానే చెప్పుకుంటున్నారు. అదే మరి ప్రారంభంలో ఉన్నటువంటి ప్రజలు బాబేలు గోపురాన్ని కట్టి గోపురాన్ని కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. గోపురాలు కట్టడం వలన పేరు అనుకున్నారు. అమెరికాలో మంచి విశాలమైన గదులతో ఎత్తైన టవర్లు కట్టడం, లేకపోతే దుబాయ్లో, విదేశాలలో అనేక ప్రాంతాలలో అలా కట్టి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. కోటలు కట్టడం, మేడలు కట్టడం, పేరు తెచ్చుకోవడం, పేరు కోసం అనుకున్నారే తప్ప దేవుని పేరును, దేవుని నామాన్ని మహిమపరచాలనే ఆలోచన ప్రారంభం నుండి మనిషికి లేదండి. ఎవరుకున్నారని చూడండి, 11వ అధ్యాయంలో పేరు సంపాదించుకున్నారు అన్నట్టున్నారు. భూమి ఉన్నంతటా ఒక భాషయు ఇంకా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును కల ఒక గోపురము కట్టుకొని అదండి ఏం సంపాదించుకుంటారట, పేరట. సచిన పుచ్చిన మాట ఉండిపోద్ది, పేరు ఉండిపోద్ది అంటారు. ఏం పేరు నీకు? అసలు ఏమైనా జ్ఞానం ఉందా? అసలు ఏం పేరండి? నువ్వు తినేందుకు 4 మెట్లు మిగిలిన ఎవరికో పెట్టినందుకు నీకు పేరు వచ్చేస్తుందా? పేరు సంపాదించుకుందాం రండి అనుకుంటున్నారు ఆ ప్రారంభంలో ఉన్నవారు. ఇప్పుడు కూడా పేరు కోసమే చూస్తున్నారు, కానీ దేవుని పేరు చెప్పటం లేదు, దేవుణ్ణి మహిమపరచటం లేదు. అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మనిషి దేవునికి ఇష్టడవుతాడండి? నీ గొప్పతనం కోసమా, లేకపోతే ఆయన కృపా మహిమకు ఆయన గొప్పతనాన్ని నువ్వు చాటి చెప్పాలట? దేవుడు నీ గురించి ఇన్ని సంగతులు ఎందుకు బోధిస్తున్నాడంటే నీకు ఆయన గురించి తెలిసి ఆయన ఎవరో నువ్వు ఈ భూమి మీద నువ్వు చెప్పాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చాలి. అందుకని మనిషిగా నీ జన్మెందుకో దేవుడు చెబితే గాని తెలియదు.
నువ్వు ఎందుకు బ్రతకాలు ఆయన చెబితేనే గాని మనిషి బ్రతుకు అర్థం లేదు. మరణించిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెబితేనే గాని మనుషులకు తెలియదు. నీ రాక నా రాక ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆయన చెబితేనే కానీ భూప్రపంచం ఎవరికి తెలియదు. అందుకని దేవుని యొక్క స్థాయిలో మనము ప్రతి ఒక్కరూ పరిశోధనతో చదవటానికి దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నా పిల్లలైన వారిని వెలిగించాలి, వారి మనసులను వెలిగించాలి, వారిని జ్ఞానవంతుల్ని చేయాలి, వారిని ప్రయోజకుల్ని చేయాలి. వారు ఎవరో వారికి తెలియచేయాలి, వారు ఎందుకు బ్రతకాలో వారికి తెలియచేయాలి, ఎవరి కోసం బ్రతకాలో తెలియచేయాలి. నీ కోసం, నీ పేరు కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం కాదయ్యా అనే విషయాన్ని దేవుడు బోధిస్తున్నాడు. అందుకే పేతురు గారు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగండి. చీకటిలో నుండి ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు మరణిస్తున్నావో తెలియక అజ్ఞానంగా ఉంటున్నా నీకు, చీకటి ప్రపంచంలో మునిగిపోయిన నీకు ఏం చేశాడంట? అయితే మీరు చీకటిలో నుండి, చీకటి ఒక పాపమే కాదు, నువ్వున్న అజ్ఞానము నువ్వెవరో తెలియకపోవటం, తెలిస్తే నీ వెలుగులో ఉన్నవాడు అవుతావు. తెలిసి దేవుని మహిమపరచగా బ్రతుకుతాడు. అందుకే చీకటిలో ఉన్న వారిని తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగు పిలిచిన వాణి ఇగో దేవుడు తన వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. ఆయన తన వాక్యం ద్వారా వెలుగులోకి నడిపిస్తున్నాడు. లేకపోతే ఓ మనిషి నువ్వెవరంటే చీకటని చెప్పుకోవాలి తప్ప వెలుగని నువ్వు చెప్పలేవు, దేవుడని చెప్పలేవు. దేవుని కొరకని నువ్వు చెప్పగలవా? నువ్వు మా బాధలు, మా అవసరాలు, మా కోరికలు అనుకున్నారే తప్ప దేవుని కోరికలని క్రైస్తవుకు తెలిసిందండి ఎప్పుడైనా? ఎవరి క్రైస్తవులైనటువంటి వారికి విషయాలు ఎప్పుడైనా తెలుసా? దేవుని మనసెరగిన నీవు ఎన్ని ఆరాధనలు, ఎన్ని పాటలు, ఎన్ని మోకాళ్ళు, స్తుతులు చెబితే మాత్రం ఆయనకి ఏం ఒరుగుతుంది చెప్పాలి. చాలా మంది అంటారే తెలిసి మాట్లాడు, తెలియకుండా మాట్లాడతారు. మరి ఊరకనే ఎవరన్నా పొగడే ఉంటే నా గురించి ఏం తెలిసింది పొగుడుతున్నా? పొగడం అంటే నాకు ఇష్టం లేదు, మనిషికి ఇష్టం లేదంటే అర్థం కాకుండా పొగిడితే దేవుడికి ఇష్టమా? కోట్లుగా స్థితులు అంటే ఆయనకి ఏమైనా ఇష్టం అనుకున్నారా? తెలియాలి, తెలిసి మాట్లాడితే, ఎవరి గురించి అన్న తెలిసి, సంపూర్ణంగా తెలిసి భయభక్తులతో మాట్లాడితే ఆ యజమాని సంతోషపడతాడు. తెలిసి తెలియని ప్రార్థనలు, తెలిసి తెలియని భక్తి భావనలు కలిగి ఉంటే దానివలన మనిషికి ఏదో కలుగుతుందని అనుకోవటానికి అది ఆశ్చర్యకరమైన తన వెలుగు. అప్పుడు చేపలు పట్టుకునే వ్యక్తి ఎంత ఆశ్చర్యకరమైన వెలుగులోకి వెళ్ళిపోయి చూడండి పేతురు గారు. కష్టజీవి లోకంలో తన కొరకే బ్రతుకుతున్నాడు, తన కోసమే. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించాడు. ఇవి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాడు. అంటే ఇక్కడున్న లోకం కంటే, ఇక్కడున్న సుఖాల కంటే, ఇక్కడున్న గొప్పతనాల కంటే, ఇక్కడున్న సౌకర్యాల కంటే నీతో ఉండటమే మాకు మేలని నిర్ణయానికి వచ్చాడు. మనకి మేలు చేస్తే చాలు. ఏంటండి, ఈ దేవుని ప్రార్థించేయండి, ఏదైనా మేలు చేస్తే మేము ఏదైనా అరటిగాలో, కానుకో, బట్టలో ఏదో ఇస్తాం. నిజంగా అప్పుడప్పుడు పాపం మాకు తెలియక అలాగే పంపిస్తుంటారు, అలా చేస్తుంటారు. తెలియదు మనం చేసిన బోధ లాంటిది.
వాక్యం తెలియకుండా దేవుని కొరకు అర్థం కాకుండా నేను నమ్మిన నమ్మకాన్ని బట్టి వాళ్ళకి కలిగించిన విశ్వాసం అలాంటిది, మీ బోధ అలాంటిది, మీ సాక్ష్యం అలాంటిది. మీరు చేసేవాడు అనుకున్నారే తప్ప మన వెనక దేవుడు ఎంత గొప్పగా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడో మనిషికి తెలిసిందా? 60-70 సంవత్సరాల కాలమే మేలనుకున్నావు కదా. కానీ దేవుడు భూమి మీదకు పంపించిన మనిషి యొక్క జీవిత చరిత్రంతా తన గ్రంథంలో ఎందుకు రాయించాడంటే ఆయన ఆలోచనలో మనం ప్రథములుగా ఉన్నాం కాబట్టి. ఆయన ఆలోచనలో ప్రథములుగా ఉన్నాం. మనం అప్పుడప్పుడు అంటాం ఎన్నిక రాని వారు పనికి రాని వారు అంటే ఎన్నిక రాని వాడిగా పనికి రాని వాడిగా తయారైపోతున్నాడు కాబట్టి. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడకపోతే ఏడకపోతే ఏం చేస్తాడండి చెప్పండి? హత్య చేసినాడు చేతులు ముడుచుకొని అలా చేతులు దండ పెట్టుకుని అన్నపోతే ఏం చేస్తాడు? ఇంకా మనుషుల జీవితాలలో పాపానికి అంతు లేదు, ఇంకా పశ్చాత్తాపం మరి పడుతూ ఉంటుంటారు. అది యథార్థమో అది అసత్యమో తెలియకుండా అలా కన్నీరు కాల్చడం తప్ప ఏది వదలటం లేదండి. ఏది కూడా పశ్చాత్తాపడి తప్పు అయిపోయింది సారీ అంటే మళ్ళా కాలు తగలకూడదు, చెయ్యి తగలకూడదు, మళ్ళా మరోసారి గుద్దేయకూడదు. గుద్దినప్పుడల్లా సారీ అన్నాం అనుకోండి ఎలా ఉంటుందండి? అంటే ఒకసారి అంటే పని అనుకోవచ్చు, మొన్న కూడా గుద్ది సారీ అన్నాడు. ఎన్నిసార్లు కాలు తెరిచిపోయి సారీ అంట పరిగెట్టుకుంటున్నాయి లేదా? సారీ పక్కన పెట్టి ముందు అదే లేదు. చేత ఒక అవగాహన ఉండాలి. పశ్చాత్తాప పడుతున్నామంటే ఆ లోపాన్ని విడిచిపెట్టేవారై ఉండాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టేవారై ఉండాలి. దేవా నన్ను క్షమించు పాపిన ప్రభువా అంటావు ఉపాస కూటంలో. లేకపోతే జనవరి 1కి దేవా ఇక మీదట నేను మారిపోతాను అంటాం. తెల్లవారితే 1వ తారీఖు 12 గంటల వరకు మళ్ళీ భోజనాలు అయిపోయే వరకు కాస్త బాగానే ఉంటాం. అక్కడి నుంచి నన్ను అక్కడ చేయలేదు, నన్ను ఇలా చేయలేదు, ముందు పాట ఇవ్వలేదు, వెనకాల పాట ఇవ్వలేదు, ఆరాధన జరిగించలేదు. ఇప్పుడే కదా పశ్చాత్తాపడు, ఇంతలోనే ఇలా మారిపోయాడు. 1వ తారీఖు పూర్తి అవ్వలేదు, నాకు సరిగా వడ్డించలేదని అప్పుడు గొడవ పెడేసుకుంటున్నాం, నాకు చీర మంచి కలర్ ఇవ్వలేదు అంటున్నాం. చూడండి ఎలా ఉన్నది పరిస్థితి. ఏం పశ్చాత్తాపడుతున్నారు? దేవుని ఏమన్నా నమ్మేదా? ఎంత స్థాయిలోకి వెళ్ళిపోవాలండి. ఎందుకు ఈ మాటలు మీరు లేకపోతే ఎవరినో ఇంకో ఏదో రకంగా మాట్లాడడానికి కించపరచడానికి కాదు, మన మనసులు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేయాలని. మన మనసులు ఎలా ఉన్నాయండి? మన ఆలోచనలు ఎలా ఉన్నవి? మన తలంపులు ఎలా ఉన్నవి? దేవుని తలంపులు ఎలా ఉన్నవి? ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఎవరి పట్ల? నీ పట్లే. నీకు ఉండాలి కదా దేవుని కోసం, నీకు ఉండాలా లేదా? అందుకే మధ్యాహ్నం ప్రసంగంలో చెప్పాం, క్రీస్తును ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించింది. ఆ స్థానం ఏమైనా ఉందా? అంత లోతుల్లోకి ఎవరైనా వెళ్తున్నారా? ఎదురుగా తెలియచేస్తున్నా. ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మీరు ఏం చేయాలట? ఆయన గుణాలను మీరు ప్రచురపరచాలి. ఆయన ఎంత గుణము కలిగిన వాడు. ఏంటి ఆయన గుణం అంటే? ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కనికరం, ఆయనలో ఉన్న దీర్ఘశాంతం, ఆయనలో ఉన్న ఓపిక, ఆయనలో ఉన్న మరి ఉన్నతమైన గుణం. ఆ గుణాలను చెప్పొద్దా? పక్కింటి వాళ్ళ గుణం చెబుతావా? పక్క వాళ్ళందరి గుణాలు చెబుతావండి. ఏం ఉపకారం చెప్పండి? నేను మంచోడని ఏమన్నా అంటారా? ఏ తిరిగితే అవకాశం ఉంటే పోయి మీ కోడల గురించి చెబుతావు, కోడల గుణం కోసం. ఏనా నీకు ఉపకారం చెప్పి ఉపకారం అపకారం అంటే చివరికి అపకారమే కలుగుతుంది, నీకు ఉపకారం కాదు. కాస్త ఓపిక పడాలి. ఎవరో వ్యర్థమైన మనుషుల గుణాలని ప్రచురం చేసి పాంప్లెట్ చేయకూడదు. ఎవరి గుణం చెబితే మనకు ప్రయోజనం? సల్మాన్ రాజు గారు మంచివారు కాదంటే మాత్రం కాదని నువ్వు ప్రసారం చేస్తే నీకు ఏంటి లాభం? దేవునికి ఏమన్నా లాభమా? దేవునికి ఏమన్నా సంతోషమా? పన్న చెడ్డవాడంటే
అలాంటివి మాట్లాడడానికైనా మనకి జన్మనిచ్చింది? ఎవరి గురించి చెప్పాలి? ఇదిగో తన ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, జ్ఞానములోనికి, సత్యములోనికి, వాస్తవంలోనికి మనల్ని పిలిచాడంటే ఎలా పిలిచాడు? సువార్త ద్వారా, వాక్యము ప్రకటింపబడుట ద్వారా, సువార్త ద్వారా పిలుస్తున్నది. మన విషయం చెప్పాలి కదా. అవన్నీ వదిలేసి దేవుడు నన్ను ఎలా పిలిచాడు, అలా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అంటే ఏం తెలుసండి? నీకు మాట్లాడాడు, ఏం తెలుసాడని దేవుని దగ్గరకు వచ్చాడు, ఏం తెలిసని ఆ స్వరం నీకు వినిపిస్తున్నాడు. ఈడంత వాక్యం అంతా వదిలేశారు. ఇందులో వాస్తవాలు మన వాక్యం అంటే అస్సలు పట్టింపు ఉంటుందండి. అసలు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యం మీద కట్టబడాలి. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠింపచేయి, సత్యములో స్థాపించు. ప్రతిష్ఠం అంటే స్థాపించు, కేటాయించు, నిలబెట్టు. ఎవరిని? నీ హృదయాన్ని, నిన్ను, నీ మనస్సును నువ్వు నిలబెట్టుకోవాలి. సత్యమందు అనగా వాక్యం. వాక్యమందు నిలబడే విధానాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉంటే, మనిషి జన్మకు గల కారణం మనిషి ఎవరు అని తెలిస్తే ఆయన కృపను నువ్వు చాటి చెప్పటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఇది చేత ఆయన కనబడడు. దేవుడు కనిపించేవాడు కాదు, కనిపించేవాడు కంటికు కనిపించేవాడు కాదు, మానవ నేత్రాలకు కనిపించేవాడు. మరి ఎప్పుడు కనిపించాడంటే కనిపించే ఒక రోజు ఉంది, ఆయన చూసే ఒక రోజు ఉంది. మనం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత చూసేస్తాం అనుకుంటాం కదంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంటాం. కానీ మీ అమ్మ ఎదురంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేవుని దగ్గరికి ఎంత సులువుగా ప్రయాణం చెప్పండి. అందుకే వాక్యంలో అవగాహన కలిగితే కరెక్ట్గా ఉండటానికి ఉంటుంది. వాక్యాన్ని వినేటప్పుడు అశ్రద్ధగా విని అనుకూలంగా బోధించుకొని మోసపోతే నరకానికి పోతాం. ఇవాళ ఎవరికన్నా 10,000 1,00,000 రూపాయలు ఇచ్చి మోసపోతే మరలా కొంత కుదురుపడి జాగ్రత్త పడి 10 లక్షలు సంపాదించవచ్చు. అర్థమైందండి? ఈరోజు ఎక్కడన్నా ఒకవేళ ఏ కారణం చేతన్నా పడిపోతే బాగు చేయించుకొని మరలా కాస్త అలా నిలబడి ఉండొచ్చు. వాక్యంలో మాత్రం మోసపోయిన, వాక్యాన్ని అశ్రద్ధ చేసిన, వాక్యం నీ మనసులో లేకపోయిన పెద్ద ప్రమాదం, చాలా ప్రమాదం. అంతకు మించిన ప్రమాదం ఇంకెక్కడా లేదు. వాక్యాన్ని ఏ విషయంలోనూ దాటిపోవటానికి ఆశ్చర్యకరమైన వెలుగులోను పిలిచాడు. ఇదిగో నా గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఎవరు చేస్తారు? అయ్యగారు చేస్తారు. అయ్యగారు ఇక్కడ దేవుని చర్య చెప్తారు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వేం చేయాలి? నీ బ్రతుకును బట్టి, నీ ప్రవర్తన బట్టి. సభలో నిలబడి వాక్యం చెప్పిస్తేనే బోధన అనుకోవటాన్ని నీ ప్రవర్తనలో, నీ బ్రతుకులు, అన్ని విషయాలలో దేవుని మహిమపరిచి దేవుని గుణాతిశయములను ఎంత గొప్పవాడో నువ్వేం చేయాలంటే ప్రచురించాలి, ప్రకటించాలి, పంచిపెట్టాలి, అందరికీ చెప్పాలి. చెప్పిందా? చెప్పింది. ఒకనాడు సమర స్త్రీ అందరికీ చెప్పింది అనేక మందిని. అసలు అలాంటి స్త్రీ మాట ఎవరు వింటారండి అని అనుకుంటాం. ఆవిడ చెప్పింది విన్నారు అంటే ఎలా చెప్పిందో ఆలోచించండి. నలుగురిలో నానా విధాలుగా ఉంటున్న ఒక స్త్రీ, అల్లరి పాలుగా ఉంటున్న ఒక స్త్రీ చెబితే విని సమరయ ప్రజలందరూ వచ్చారంటే ఎలా చెప్పింది సాక్ష్యం, ఎలా చెప్పింది దేవుని కోసం? వాస్తవంగా పశ్చాత్తాపడి అంగీకరించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన మేరకు అనేక మంది జీవితాలను ఆకర్షించే విధంగా ఆమెమో పేరుకి చెప్పినట్టు పెదవుల మీద మాట్లాడినట్టు వారికి ఉంటే వారు వస్తారండి? అవసరానికి ఏదో పోగు చేసినట్టు చేస్తే వస్తారా?
అక్కడ జీవితాన్ని, అక్కడ మనస్సులో ఉన్న ప్రతి లోపాన్ని పశ్చాత్తాప కలిగి తన జీవితాన్ని అంతా వివరించి చెప్పిన మహనీయుని గురించి చెప్పింది, ప్రచురం చేసింది. అంటే అంతగా పశ్చాత్తాపడిందా, అంతగా వివరంగా చెప్పిందా, అంతగా ఆమె మాటలు ఆకర్షించబడ్డాయా క్రీస్తుని గురించి చెప్పటంలో? ఎందుకంటే నా బ్రతుకేంటో మీ అందరికీ తెలుసు. ఎవరైనా చెప్పగలరండి? ఎవరైనా ఇగో నా బ్రతుకు ఎప్పుడెప్పుడు ఎలాంటిదని ఎవరైనా చెప్పగలరండి? నీ మాట ఎక్కడైనా గాలి కనబడినా ఊరుకోదు. నేనేం తప్పు చేశాను అంట. అవును, నేను తప్పు చేశాను ఒప్పుకోలేని పరిస్థితి. నా తప్పు ఏంటో, నా స్థితి ఏంటో అన్ని వివరంగా ఉన్నట్టుగా అన్ని వివరాలు చెప్పిన మహనీయుడు. ఆయన చూడండి, మీరు ఆయన దగ్గరికి రండి. గురువారందరినీ తీసుకొచ్చి అలాగా ప్రచురం చేసేటంత వారిగా తానెవరో తెలుసుకున్న తర్వాత మనిషిగా తన జన్మ ఏంటో, తన బ్రతుకులో ఉన్న లోపాలేంటో ఆ విషయాలు అర్థమైన తర్వాత అయినా ఆమె ప్రచురం చేసిందా లేదా? చేసింది. మనం ఎక్కడ ఉన్న విషయాలను అక్కడే పెట్టుకొని అలాగే వింటూ ఉంటాం అంతే. మార్పు ఏమైనా ఉందండి? మారితే కదండి. నువ్వేమైనా మార్పు చెందితే మరొకరు నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క ఆదర్శమైనటువంటి జీవితాన్ని బట్టి ప్రభువులోనికి ఆకర్షించబడతారు. అదందుకు ఏంటి తేడా అంటే ఉంది. మార్పు లేని జీవితం, మారినట్టు నటించటం, నమ్మున్నట్టు వినటం, వేషధార భక్తులుగా ఉండటం. దేవుని కోరిక, ఆయన కృపా మహిమకు మీరు ఏం చేయాలి? ఇదిగో నేను ఎవరో మీరు చెప్పాలి. నన్ను సృజించిన దేవుడు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము ఎలాంటిదో మీరు వినండి అని చెప్పాలి. అందుకే ఈ కొన్ని వారాల నుంచి ఓ మనిషి నువ్వెవరనే విషయాన్ని చెప్తాను. దాని మీద ఎప్పుడైనా దృష్టి ఉందండి? మరొకరికి ఎవరైనా చెప్తున్నారా? చెప్పండి. ఎప్పుడు మాకు కనపడాలి, అందరికి కనపడాలి, వాళ్ళని పిలిచావు, నన్ను పిలిచావు, వాళ్ళకి మీరు చేసావు, వీళ్ళకి మీరు చేసావు, నాకు చేయమని బాధ తప్ప దేవుని మహింపరిచే సమయం ఎప్పుడు? కాలం గతించిపోతుంది కదా మనకి. అయితే మనిషి భూమి మీద ఉండగా కనిపించిన దేవుని గురించి చెప్పాలంటే నువ్వు చెప్పాలి. నీ జన్మకు కారణము దేవుడని, నీకు ఈ యొక్క ఆకార ఆవిర్భావం ఇచ్చింది ఆయనని అనే విషయాలు విన్న తర్వాత నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి చెప్పాలంటే అందుచేతే క్రీస్తు ద్వారా మరి విశ్వాసాన్ని కలిగినటువంటి పౌలు గారు ఎంత చక్కగా ఆయన ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రకటన చేశాడు. బైబిల్లోని అనేక వాస్తవాలు అనేక సందర్భాల్లో వింటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అంటే విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై ప్రభువైన యేసును లేకుని వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి విశ్వసించుతుని గనుక మాటలాడి తిని. విశ్వసించిన వారు ఏం చేశారంట? మాటలాడారు. నమ్మిన వారు ఏం చేశారు? సాక్షులుగా ఉన్నారు. అందుకని విశ్వసించితే కనుక మాటలాడి తినని వ్రాయబడిన ప్రకారం విశ్వసించిన వారు ఏం చేయాలట? ఆయన గురించి చెప్పాలి. ఆయన కృప. నువ్వు విశ్వసించావా? నీ జన్మ ఆయన కోసం అని, నీ పుట్టుక పరమార్థము దేవునిలో ఉన్నదని నీకు అర్థమయ్యిందా? అర్థం చేసుకున్నా నువ్వు నమ్మితే ఇంకా ఎన్ని ఉన్నతమైన ఆత్మ సంబంధమైన మేలులు కలిగి ఉన్నావో మరి ఆయన ఆత్మ కలిగినట్టు వారేమై యేసుని లేపినటువంటి ఆత్మ కలిగినట్టు వారిగా ఉన్న మీరందరూ ఏం చేయాలట? ఆయన గురించి ప్రచురం చేయాలి. ఎవరి గురించి? దేవుని గురించి, తన కుమారుడైన క్రీస్తుని గురించి. కనపడన తండ్రి దేవుడు,
ఆయన ఎలా ఉన్నాడంట? అదృశ్యుడు. కనిపించిన దేవుడు ఉన్నాడు. అది నీ బాధ్యత, నీ పని. ఏం పని లేదని కాదు, అక్కడ భూమి మీద ఏం పని లేదండి. ఏం వండుకోవాలో కూర కనపడలేదు, ఏం చేసుకోవాలో ఏం కనపడలేదు, బయలుదేరున్నా బస్సు దొరకలేదు. ఇవే బాధలు ఇంకా, అంతే కదండి. ఏం వండుకోవాలో తెలియలేదు, ఎవరు మాట్లాడడానికి లేదు, ఇంట్లో ఎవరు కనపడట్లేదు, వండుకోవడానికి కనపడట్లేదు, ప్రయాణానికి వాహనాలు ఏం కనపడట్లేదు, ఎక్కడెక్కడ స్ట్రైక్ అంట, ఎక్కడెక్కడ వర్షాలు అంట. ఇవే పురాతలు. కానీ దేవునికి నిజంగా దేవుని గురించి ఉన్న విశేషమైన సంగతులు తన జన్మ పరమార్థం అర్థమైతే ఒక పౌలు గారు తన గురించి కాక దేవుని గురించి ప్రకటిస్తున్నారు. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు, ఆత్మగా ఉన్న దేవుడు ఉన్నాడు. అయితే ఏం చేయాలి? కనిపించిన దేవుడు ఉన్నాడని నిరూపించే బాధ్యత మనిషిగా నీకుంది. అది ఆ పని నీ మీద పెట్టాడు. ముందుగా సిద్ధపరిచిన క్రియలు. ఆ స్వార్థ జ్ఞానము ద్వారా ప్రకటించటానికి, బ్రతకటానికి ముందుగా సిద్ధపరిచేదంట నీకు పనులు. ఇదిగో నేనున్నానని చెప్పే బాధ్యత నీది. నన్ను ప్రకటించి ప్రచురించే బాధ్యత నీది. అందుకే నీకు అవయవాలను ఇచ్చాను. ఏ జీవికి లేని భాషా జ్ఞానం నీకు ఇచ్చాను. అందుకే అన్నాడు, ఒక జంతువు అంటదండి, జంతువుకి మనం విశ్వాసం ఉన్నదని మనం చెబుతాం, మనకేం లేదంటాం, విశ్వాసం లేదంటాం. ఇక్కడ వాక్యం ఏమంటుంది? విశ్వసించి తిను కనుక మాట్లాడి తిను. నమ్మితే ఏం చేయాలి? ఎవరి గురించి మాట్లాడాలి? దేవుడి గురించే నువ్వు ప్రచురించేయాలి, పేపర్ పంచిపెట్టాలి, వాక్యం పంచిపెట్టాలి. ఎవరి గురించి చెప్పకండి, జీవితం బాగోదు. ఎవరి గురించి చెప్పకూడదు, ఎవరి గురించి వ్యర్థంగా చెప్పకూడదు. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు తన జన్మకు కారణాన్ని తెలుసుకొని దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన ఎవరి గురించి చెప్తున్నాడండి? తండ్రి మనసు చెబుతున్నాడు. ఆయన పిల్లలైన మనుషుల పట్ల ఉన్నటువంటి ఆవేదన చెబుతున్నాడు. ఆయన ఏమైనా అర్థమైన పనులు చేశాడండి? మన యేసుక్రీస్తుని నమ్మినటువంటి నీకు ఎంత బాధ్యత ఉంది. అందుకని నన్ను వెంబడించే ప్రతి వాడు ఏం చేయాలి? తన శిలువుని ఎత్తుకొని, నువ్వు శిలువు ఎత్తుకోవాలి. మనకేం చేయాలి? నువ్వు కూడా ఏం చేయాలి? నీకు శిలువ ఉంది. ఏ శిలువ? అర్థం శిలువ, కోస శిలువ కాదు, శిలువే కదండి. ఆ శిలువ కూడా కాదు, విశేషమేం కాదు. ఎప్పుడు తాగలేకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి. శిలువ అంటే శ్రమలు, పొలం బంగారు శిలువ కాదు. శిలువ మోసేసాడు అని మనం బాధపడిపోతుంటాం. నువ్వు కూడా ఏం చేయాలి? శిలువ మోయాలి, శ్రమ పడాలి. మరి నీకోసం ఎంతో శ్రమ పడ్డాను కదా. 6 దినాలు కష్టపడ్డాడు కదా సృష్టి. యేసుక్రీస్తు కూడా కష్టపడ్డాడు కదా. మరి దేవుడు కృపామహిమకు కీర్తి కలిగించాలంటే ఏం చేయాలి? నువ్వు శిలువుని ఎత్తుకోవాలి. సువార్త ప్రకటించడం అంటే ఏంటనుకుంటున్నారు? ఆలోచించండి. శిలువ ఎత్తుకొని ప్రయాణం చేయాలి. శిలువ అంటే సులువు అనుకోకండి, కూల్ డ్రింక్ తాగినట్టు అని అనుకోకూడదు. శిలువ అంటే చాలా భయానకమైనది. జ్ఞానం కలిగిన వారే శిలువుని ఎత్తుకోగలరు, శిలువ వార్తను ప్రకటించగలరు, శ్రమను భరించడానికి సిద్ధంగా ఉండగలరు. ఆ జ్ఞానం అంటే ఇగో వాక్యం ద్వారా జ్ఞానం పొందాలి. ఈనాడు వాక్యం ద్వారా, వాక్యాన్ని బట్టి పరిశోధించి దేవుని కొరకు బ్రతుకుదామనేటువంటి వారు కనిపించడం అరుదుగా కనిపిస్తుంది. మీటింగుల, సభల, చర్చిలా చూస్తూ ఎంత విస్తారంగా ఉన్నాయండి. చర్చలు చూస్తుంటే, జనాన్ని చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుంది. కానీ దేవుని కృపామహిమకు కీర్తి కలిగించేవారు కనిపించట్లేదు. కృపామహిమకు కీర్తి కలిగించాలంటే నోటు మాటలు కాదు, పనులు చేతల్లో ఉండాలి. ఉండాలి, చేతల్లో ఉండాలి. దేవా నీకు కృపామహిమ, నీకు కీర్తి కలగాలి. నీ కృపకు
నీ మహిమకు కీర్తి కలగాలని నోటి మాటతో చెప్తే కాదు, అది బ్రతుకులో ఉండాలి. అలా నిరూపించినట్టు వారు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి కనిపించినటువంటి తండ్రి ఎలాంటి వాడో చెప్పాడు, కనిపించిన తండ్రి ఎలా ఉంటాడో చెప్పాడు. కనిపించిన తండ్రిని నాలో చూడండి అన్నాడు ఆయన. వాక్యం తెలియని అయ్యగారు కనిపించిన దేవుని నాలో చూడండి, అమ్మగారిలో చూడండి అనొచ్చు. అలాగే అలవాటు అయిపోయింది. కానీ యేసుక్రీస్తులో చూపించాడు. ఎక్కడ చూపించడం అంటే నాకులా గడ్డ ఉంటది, నాలో పైనుంచి పైకి ఒకే డ్రెస్ ఉంటది, అదే ఆకారం అంటే కాదు. గుణాలలో చూడాలి. అక్కడ పిలుపు అన్నాడు. ఎంత చెప్తున్నా ప్రభు, ఎప్పుడు తండ్రి 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 అంటున్నావు, అది మనసులో ఉండిపోద్ది కదండి. ఎప్పుడు చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఆ తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు అన్నాడు. చూసారండి వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారో వాళ్ళు. దేవుడు అదృశ్యుడు, కనిపించడు, దేవుడు ఆత్మ ఉన్నాడు, దేవుడు ఆత్మ గొలుక అని యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం ప్రారంభించిన ఎవరిని చూపించారట? అదంతా అవుతుంది ఆఖరి ఏం జరుగుతుంది చెప్పండి అంటారు. ఎంతో కష్టమైపోతుంది. అదంతా అవుతుంది కానీ ఆ కథ లాస్ట్కి ఏమవుతుంది చెప్పండి. కథ లాస్ట్కి అది ఏమవుతుంది చెప్తే సీరియల్ ఏంటి చెప్పండి. 10 సంవత్సరాలు సీరియల్ అంత డబ్బు వారికి ఎలా వస్తుంది చెప్పండి. వీళ్ళు చెప్పేదట ఎంత సులువు అండి. ఇక్కడే ఎలా తీసుకుపోతున్నాడు జనాన్ని. అదృశ్యుడిగా ఉన్న దేవుడు మహాశక్తివంతుడు, ఆత్మస్వరూపి ఉన్నాడు, కనిపించడు. దేవుడు కనిపించాడని అని ఎవరైనా చెప్పితే అది అవాస్తవం, వాస్తవం కాదది. దేవుడు ఈ దినాలలో ఇప్పుడు వాక్యం వచ్చిన తర్వాత నన్ను పిలిచాడంటే అది అవాస్తవం, అది నిజం కాదు. మరి ఎలా అంటే అన్ని వాక్యము ద్వారానే మనం అంగీకరించాం. మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు 14వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు పిలుపు ఇంకా 8వ వచనం కూడా చదవండి. అయితే అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. డీటెయిల్గా లాస్ట్ ఫైనల్ అయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మా తండ్రి మా తండ్రి మా తండ్రి అంటున్నాం. ఆ తండ్రిని చూపించాం. ఇక దేవుడు కనపడితే మేము నమ్మకం. మా దేవుడు కనపడేవాడండి అంటారు. అలా అంటారు. ఇక కనిపిస్తే ఆయన ఆకారం మూసే తయారు చేసి ఉంచలేదా? మూసే కాలంలో కనపడితే, ఆదాం కాలంలో కనపడిస్తే ఆ ఆకారాన్ని గుర్తుపట్టలేదా? అది కనిపించే ఆకారం మానవ నేత్రాలు చూసే శక్తి సామర్థ్యం కలిగిన ఆకారం కాదది, అది ఆత్మది. అందుకే నిన్ను నన్ను ఈ శరీరంలో మనల్ని ప్రవేశపెట్టాడు, ఉంచాడు. మన రూపమే మనకు తెలియదు, మనలో ఉన్న ఆత్మరూపంగా మనం ఎప్పుడో చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక మంచి లాస్ట్ పాయింట్కి వచ్చాం. ప్రభువా మరి సస్పెన్స్ ఎందుకు ఎప్పటి నుంచో అంటున్నా కదా, మాకు తండ్రిని కనపరిచి అంతే మాకు చాలని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు నేను ఎంతకాలము నీ యొద్ద ఉండినను, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను. కాస్త ఏంటి అసలు ఏమైనా ఎక్కిందా లేదా? కొంతమంది ఎన్ని వాక్యాలు అయినా సరే ఈ మళ్ళీ డౌట్ వస్తుంటారు. అది ఏంటంటారు అయ్యగారు అంటుంటారు. మోషేకు అక్కడ కనపడ్డాడంట, మరి బైబిల్ అలా ఉంది కదా, ఎంత వాక్యాలు అయినా సరే అన్ని అనుమానాలు మళ్ళీ మొదల ప్రశ్నకు వస్తుంటారు. నీకు ముందు ఇంతకాలం బోధించిన వాక్యం అంతా ఈ పాఠాలన్నీ ఏం చేశావు? ఇంతకాలం నేను మీ మధ్య ఉన్నాను కదా. ఎవరినాడైనా మీ వద్ద ఉండినను నీవు నన్నెరగవా, నీవు నన్నెరగవా, నన్నెరగవా, నన్నెరగవా. ఈయనొద్దట
దేవుని చూపించారంట ప్రభు దగ్గరికి. అర్థం కాని భక్తులు బైబిల్ మీద సరైనటువంటి పరిశోధన లేని వారు చూపించేస్తారు. అలా ఊహల్లో నింపైతే ఎవరైనా కళ్ళలోకి వచ్చి కనిపించి వెళ్ళిపోతారు. ఊహల్లో ఉంటేనే ఎవరంటే ఇంకా మన ముందున్న అయ్యగారు, సంగదు, అధ్యక్షుడు, లేకపోతే వచ్చిన కాలనీ వచ్చిన అయ్యగారు, ఇది నీ భ్రమ. నువ్వు భ్రమంలోకం కాదండి, అయోమయ మనిషి కాబట్టి నువ్వు వాక్య భావాల్లో లేవు కాబట్టి భ్రమంలోకంలో ఆ భ్రమంలో ఉంటావు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దేవుని ఏర్పాట్లు, దేవుని పిలుపు, దేవుని ఆలోచనలు అవన్నీ ప్రత్యేకమైన వారికి ఆ యొక్క స్థితి వారికి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారే అంటున్నారు, నేను నీ యొద్దే ఉన్నాను కదా, నువ్వు నన్ను ఎరగవా, నీవు నన్ను ఎరగవా. నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూసినవాడు ఎవరిని చూశాడు? తండ్రిని చూశాడు. నన్ను చూస్తే ఇంకా తండ్రిని చూడాలనిపిస్తుందా నీకు? ఏ నమ్మకం అయ్యా నీకు? ఏ విశ్వాసం లేదు? ఎవరును తండ్రిని చూడలేడని నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను కదా. మరి ఎలా చూపిస్తున్నాను ఆయన్ని? ఆయన నాలో చూపిస్తున్నాను మిమ్మల్ని, ఆయనను నాలో చూపిస్తున్నాను మీ అందరికీ, సమాజానికి అందరికీ కూడా యేసుక్రీస్తులో తండ్రిని చూపిస్తున్నాడు. ఎక్కడ? ఆయన గుణాలలో, ఆయన ప్రేమలో. ఆయన చూపించే ప్రేమ, ఆయన బోధించే జ్ఞానము, ఆయన బ్రతుకు, ఆయన త్యాగము, ఆయన దీర్ఘశాంతము, ఆయన ఓపిక. నా తండ్రిలో ఇలాంటి లక్షణాలన్నీ, ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయి. అసలు మానవ నేత్రాలు అసలు చూపిస్తే చూడగలరు? అసలు దేవుడు కలుగు చేసినటువంటి ఇష్టంలో ఉన్న సూర్యుడిని నువ్వు చూడలేక, కాబట్టి సూర్యుని ఎవరన్నా చూడగలరా? సూర్యుడు ఒక గోళం. ఏదో సూర్యుడు ఎలా ఉన్నాడని చెప్పి ఫోటోలో ఉసుట్లు రౌండ్గా గీత గీసి దాని ఉసుట్లు కిరీటంలో వంకీలు వేసేసి ఫోకస్ పెట్టి వదిలేస్తారు. ఏమంటారు? సూర్యుడు అంటారు. అంటే సూర్యుడులో ఎంత ఉంది, ఎంత శక్తి, ఎంత వెలుగు, ఎంత వేడి. అయినా నువ్వు జీవించగలవా? చూడలేకపోతున్నావు కదా. అందుకే నేను ఎలాంటి వాడు మీకు తెలియటానికి నేను అదృశ్యుడిని కనుక నా లక్షణాలతో కూడిన ఎన్నిటినో ఈ సృష్టిలో నేను పెట్టాను. నా లక్షణాలు ఉన్నాయి వారిలో. వాళ్ళు ఏమన్నాయి? ఒక సూర్యునిలో నా లక్షణాలు ఉన్నాయి. వేడి, మండే గోళం. ఒక చంద్రునిలో నాలో ఉన్న చల్లదనం. ఈ ప్రకృతిలో నాలో ఉన్నటువంటి మంచి కృప, మహిమ, కృప ఇవ్వటం, మీరు అనుభవించడానికి అన్ని ఇవ్వటమే ప్రకృతి యొక్క నైజం. ఒక గేదె కానీ, ఒక ఆవు కానీ, ఒక మేక కానీ, ఒక పండు కానీ, ఒక కాయ కానీ, ఒక సముద్ర జీవులు కానీ, ఏ జీవరాశిని చూసినా మన కొరకు ఇవ్వటమే. కుదరదని ఎప్పుడైనా మాట్లాడేయాలి? ఎప్పుడైనా మాట మార్చడానికి మాట ఉందా వాడికి? ఉన్నదండి? లేదు. దాతృత్వము, దాత కనిపిస్తున్నాడు, ఇవ్వటమే. ప్రకృతి అంతా ఇవ్వటమేనండి. నువ్వు పండించినంత కాలం నువ్వు పండిస్తావు. నువ్వు పోయిన తర్వాత మళ్ళీ నీ కొడుకు పండిస్తాడు. ఆ తర్వాత ఇంకొకటి ఎవడో కొడుకు వాడు పండిస్తాడు. ఎంతమంది భూమి మీద ఎన్ని రకాల విత్తనాలు వేసినా నీకు ఇవ్వడమేనండి దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఆ భూమిని చూస్తే, ఆ పంటను చూస్తే, ఆ వృక్షాన్ని చూస్తే, మండే గోళాన్ని చూస్తే, ఆయన అదృశ్య లక్షణాలు మీరు సృష్టింపబడిన వస్తువులలో చూడాలి. అదృశ్యుడైన దేవుని గుణాలున్నవే, అవి నా కుమారుడైన క్రీస్తులో మీరు చూడండి. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి,
ఆయన శక్తి ఎలాంటిదంట? అమ్మయ్య మోకాలు పట్టేట్టే మోకాలు నొప్పి వచ్చిందని అన్నది ఏం లేదు, నీరసపడిపోవడం ఏం లేదు. అమ్మయ్య తోసాను కానీ బాబు ఇంక నేను తోయలేం బాబు, నువ్వు తోసుకుంటూ తెలుసుకో, లేకపోతే లేదు కానీ ఇంక మీ ఆటో తోయలేం బాబు, ఏదో చెయ్యంటే చేసాం కానీ ఎక్కడి నుంచి ఎలా దొరికితే అయిపోవాలి చల్లపోవాలి, కానీ ఇక్కడ నుంచి అడ్డు దాకా చూసినా చల్లపోకపోతే ఎవరితో వస్తా కూర్చుంటాడు? అంతే కదండి. ఎంత దూరం దొరికారో చెప్పండి. బాగా నుంచి బండి మీద తెలుపుతున్న ఇద్దరు బాగా చక్కగా ఇద్దరు తెలుపుకుడిపోయారు. ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, బరువైన బండి 3 లక్షలు 2,50,000తో పెడుతున్నారు బండి, అది ఆగిపోతే ఏం చేస్తాడు? సైడ్ పెట్టేసి వెళ్ళిపోవాలి తప్ప ఇవి ఎక్కడ దొయ్యగలదు? అంత శక్తి ఉందా నీకు దొయ్యడానికి? దేవుడు నిత్య శక్తి, ఆయన అలిసిపాడు. ఆయన ఎలాంటి వాడు? భూమిని తిప్పేస్తున్నాడు. నువ్వు ఆటోని ఇక్కడి నుంచి అక్కడ వరకు కదిలించలేవు. సైకిల్ నడిపించే ఓపిక కూడా ఉంది చివరి క్షణాన్ని. చెప్తున్నాను కదండి, టీ గ్లాస్ కూడా పట్టుకోలేక మీరు పోసుకుంటాం. టీ గ్లాస్ వచ్చే మన పరిస్థితి అది, శరీరాల్లో ఉన్న మన పరిస్థితి. ఆయన నిత్య శక్తి, దేవత్వము. ఏముందండి? దేవత్వము. జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించాలి. అది జ్ఞానంతో ఏం చేయాలి? నువ్వు ఆలోచించాలి, ఆలోచించాలి. అన్ని ఆలోచించి ఇవన్నీ దేవుడు చేశాడని, అన్నిటిలో దైవ లక్షణాలు ఉన్నవని, వీటంతటిలో దేవుని ఆకర్షణ ఉందని, దేవుడి నిత్య శక్తి. భూమిని తిప్పటం మాటలా, సూర్యుని నడపటం మాటలా, చంద్రుని నడపటం మాటలా, వాటికంటే ఇంకా పెద్దవైనవి చాలా గొప్ప విశాలమైన నక్షత్రాలను నడపటం మాటలా. చెప్పండి. అందుకని ఆయన సొమ్మ సెల్లడు ఆలయడట. ఆమె అవసరం వచ్చేసింది నాన్న దేవుడు అదట ఆయన. ఎందుకని? దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరు? ఆత్మగా నువ్వు చూడు. ఆత్మని చెప్పినప్పుడు నువ్వు నమ్మాలి, విశ్వాసంతో నువ్వు నమ్మాలి, విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. విశ్వసించి నువ్వు దేవుడు ఎలాంటి వాడని నువ్వు చెప్పాలి. అయితే మనుషుల నమ్మకాలు ఎలా నమ్మాలో, ఎలా నమ్మకూడదో, ఎలా ఉండాలో తెలియని నమ్మకాల్లో ఉన్నారు. అదే వాక్యం ఎందుకండి వారు లేఖనాలు పరిశోధనని చెప్పడం ఎందుకు పెట్టడం? బైబిల్ ఎక్కడ లేదండి. పేరుకు క్రైస్తవ్యము అనే మీటింగ్స్ కార్యక్రమాలు ఎక్కడ లేవు చెప్పండి? అన్ని చోట్లనే ఉన్నాయి. కానీ దేవుని శక్తి సామర్థ్యము నువ్వు 6 అడుగుల శరీరములు నీళ్ళు చేస్తే నేను నమ్ముతానని అలాంటి చిన్నవాడా దేవుడు? నీ అవసరం తీరిస్తే నేను నమ్మానని అనటానికి అంత చిన్న నమ్మకంలో, అంత అమాయకమైన విశ్వాసంలో ఉండటానికే నా దేవుడంటే. ఇక పౌలు గారు ఆయన రచన శైలి, ఆయన అద్భుతమైన జ్ఞానం, మేధస్సు, ఇవన్నీ చూస్తే దేవుని గురించి ఏం చేస్తున్నాడు? విశ్వసించాడు కనుక నేను మాట్లాడి విశ్వసిస్తే ఎలా చెప్పాలి దేవుని కోసం? విశ్వసిస్తే దేవుని కొరకు దేవుని శక్తి ఏంటో చెప్పాలి, ఆత్మ ఏంటో చెప్పాలి, ఆ ఉనికి ఏంటో చెప్పాలి, మనిషి ఎవరో చెప్పాలి. అనేక విషయాలు చెప్పాలంటే దేవుని లేఖనాలు, దేవుని వాక్యంలో ఉన్న భావాలను తెలుసు. మాకంతే చాలు, మాకు తండ్రిని చూపించు అనగానే ప్రభు చెబుతున్న మాట మనకి ఎంతో కాలంగా కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు వరకు కూడా అనేక మంది ఇంకా దేవుడు కనిపిస్తాడు, పిలుస్తాడు, అలా చేస్తాడు, నీకు కనపడ్డాడు, మాకు కనపడ్డాడు. ముందు ఉన్న వాళ్ళు అలా అలవాటు చేసి వెళ్ళిపోయారండి. దేవ మాకు కనపడు, అందరికీ కనపడు, భక్తిలో పాపం లేకుండా. కానీ కాబట్టి దేవుని రూపం ఏంటి? నీ రూపం ఏంటి? ఎండకే మండిపోతున్నా, చూడలేకపోతున్నా, భూమి మీద ఉండలేకపోతున్నా, ఆయన కనిపిస్తేనే ఉంటాం. దేవుడిని చూసిన ఏ నరుడు చూసేనని చెప్పటానికి ఉండడు. చూసేనని చెప్పాడంటే అబద్ధం. ఒకవేళ చూస్తే వాడు ఉండడు. అది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడని మోసేతో చెప్తున్నాడు.
నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో ఉన్నాయండి ఇలా అనేక సంగతులు. దేవుని వాక్యపు లోతుల్లోనికి తీసుకెళ్తే మంచి ఆహారం దగ్గరికి తోలుకొని వెళ్ళాలి యజమాని. మంచి పుష్టికరమైన ఆహారాన్ని పెడితే ఆత్మీయంగా బలపరుస్తాడు. అదే ఒకటోసారి ప్రార్థన, రెండోసారి ప్రార్థన, మూడోసారి ప్రార్థన వచ్చేస్తే నీకేంటి చెప్పండి, జ్ఞానం ఎలా ఎక్కుతుంది? ప్రార్థన అవసరం. మరి ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, మరి నువ్వు ఆయన నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూసి బ్రతకడను. ఏ నరుడు నన్ను చూసి చిన్న గుడిసుగా ఉన్న దగ్గరికి నీ దగ్గరికి వచ్చాడా? మట్టి ఆకారంలో నువ్వు చూసేవా? చూస్తే నువ్వు బ్రతకలేవా? ఏమండి కరెంటుని చూసానని అన్నారు అనుకోండి అవ్వమ్మ గారు, అప్పుడు పాడైపోతాం మనందరికి. ఇదేది కరెంటుని చూడటం ఏంటి? మధ్యాహ్నం పోయిందంటే అసలు కరెంటుని చూడటం ఏంటి? అదేమో గాలిని చూసేనట్టుంది. గాలి కరెంట్ ఏదో కరెంట్ వచ్చిన ఫ్యాన్ గాలి తిరిగిందంటే ఆ కరెంట్ వచ్చిందని చెప్పొచ్చు. కరెంటుని చూసాను, నేను కరెంటుని చూశాను అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది ఇక్కడ ఏదో తేడా అయితే బొర్ర ఏదో తేడా అయింది. కరెంటుని చూసాడంటే కరెంటుని చూడగలరా? విద్యుశక్తి. కరెంట్ అంటే విద్యుశక్తి. ఆ శక్తిని చూడగలరా? శక్తి ద్వారా శక్తిని అనుభవించాలి తప్ప నువ్వు చూడలేవు. శక్తి ఫ్యాన్లోకి వస్తుంది, ఫ్యాన్ అయ్యలేదు. ఆ ఫ్యాన్లోకి వస్తే ఏమొస్తుంది? కరెంట్ ఉంది, కరెంట్ ఉంది అంటారు. దగ్గర చూసేమంటారా? కరెంట్ వచ్చిందంటే ఇది లైట్ వెలిగింది, కరెంట్ వచ్చింది మేము చూసేమంటారు. ఏం చూశారు? లైట్ వెలిగింది కాబట్టి. ఏమి అనకపోతే కరెంట్ లేదంటారు. అంటే నా శక్తిని ఎవరు చూడండి. గాలి అంటారు, గాలి మరి గాలిని నువ్వు చూసావా? ఈ శక్తులన్నిటికీ కారణము మహాశక్తి ఎవరు? శబ్దశక్తి, శబ్దం యొక్క శక్తి, గాలి యొక్క శక్తి, విద్యుత్ శక్తి. ఎన్నో శక్తులు ఎవరిలో ఉన్నవి? అన్ని దేవుళ్ళలో ఉన్నవి. ఈ శబ్దాలన్నీ, శక్తులన్నీ. అడిగాను ఎవరంట? నిత్య శక్తి. ఏ శక్తి? నిత్య శక్తి. అని అలసిపోయి పక్కన కూర్చుండేవాడు కాదు ఆయన. ప్రతిరోజు మన కొరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇవ్వటమే అంచేత ఆయన గుణాతిశయములు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ పేతురు గారు ఆయన గుణాతిశయములు అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? ఆయన అదృశ్య లక్షణములు. పౌలు గారు ఏమంటున్నారు? ఆయన అదృశ్య లక్షణాలు. సృష్టింపబడిన వస్తువులలో చూడండి. ఆయన గుణాలనేమో మనుషులుగా మీరు చెప్పాలి. ఆయన గుణాలనేమో యేసుక్రీస్తు ప్రభు వారు చూపిస్తున్నారు. ఆయన లక్షణాలేమో సృష్టి చూపిస్తుంది. ఆయన గుణాలను యేసుక్రీస్తు ప్రభు వారే చూపించారంటే క్రైస్తవుడుగా నువ్వు చూపించవద్దా? అందుకని ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము మీరు. ఇగో దేవుడు మమ్మల్ని రాజులను చేశాడు. దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? రాజులను చేశాడు. లేకపోతే పేదవారము, పక్కవారము, ఊరు శివన ఉన్నవారము, ఎందుకు పనికిరాని వారు అనుకున్నాం. అంతే కదండి. దేవుడు ఇంత మహాభాగ్యం ఇస్తే అనేక మంది యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారని మంట, కడుపు మంట అందరికీ. ఎవడు ఏం పెట్టకపోయినా సరే వాళ్ళు చేసిందే లేదు, మనకు సహకరించిందే లేదు. ఎందుకు? దేవుడు రాజులని యాజక సమూహం అంటున్నాడు. వీళ్ళేమో అంటరాని వారు అంటున్నారు, ఎస్సీలు అంటున్నారు, బీసీలు అంటున్నారు, అది అంటున్నారు, మాకంటే తక్కువ అంటున్నారు. దేవుడు అంటున్నాడు మీరు రాజులైన యాజక సమూహం, మీరు ఇంకా పరిశుద్ధ జనం. అంటరాని వారు అన్నారా? అంటరానితనం లేదు అంటారు, కానీ అంటరానితనం ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏదో మూలలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గోడల మీద రాతలు, పుస్తకాల మీద గీతలు, మైకు పెట్టి స్టేజ్ల మీద నాయకుల ప్రసంగాల్లో అందరూ నా ప్రజలు, నా దేవుళ్ళు అంటారు తప్ప పని వచ్చి నెగ్గిన తర్వాత మళ్ళీ అన్ని రిజర్వేషన్లు, విభాగాలు, ఎవరికి వారే వర్గీకరణ అన్ని బాగుంది. మరి యేసు ప్రభు యొక్క ఆయన ఉన్నతమైనటువంటి ఆయన రాకతో యావత్తు ప్రపంచంలో ఉన్న బలహీనులందరికీ పెంట కుప్ప మీద ఉన్న దీనులను ఏం చేశాడైనా లేవనెత్తేసాడండి. మేము ఫలానా వారి మీద బాధ ఏమైనా ఉందండి మనకి?
నిజంగా వాక్యం అర్థమైతే మాది పెద్ద కులమేం కాదండి, మాది అలా కులం అండి, అందుకే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు అంటాం. క్రైస్తవుడు నువ్వు, క్రీస్తును ధరించుకున్నవాడు. ఎవరు క్రైస్తవుడు అంటే దేవుని కుమారుడు. క్రీస్తు అంటే దేవుని కుమారుడు. క్రైస్తవుడు అంటే వాడు దేవుని కుమారుడు అయినప్పుడు ఇది క్రీస్తు ద్వారానే కదా కుమారులుగా మిమ్మల్ని స్వీకరిస్తాను అన్నాడు. సరే, మనిషిగా మనం ఎవరో మనం తెలిస్తే ఎవరి గురించి చెప్పాలని తాపత్రయపడుతున్నాడు దేవుడు. ఆయన గుణాతిశయములు ఏం చేయాలట? ప్రచురించి నీ గుణాల గురించి ఏం ప్రస్తుతానికి ఏం చెప్పకు. నీ గుణం గురించి ఏమైనా చెబితే ఒక సమర స్త్రీలాగా పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఒక విచారమందు పట్టబడిన స్త్రీ ఒక పిలుపుతో మార్చబడింది. అనేక మంది పేతురు గారి ప్రసంగాన్ని విని వారు మనసులో మార్చుకొని, అయితే సహోదరులరా మేము ఏం చేద్దామని కడమ అపొస్తలుని అడిగారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు? గుణాతిశయములు, ఆయన గుణాతిశయములు, యేసుక్రీస్తు గుణాతిశయములు, తండ్రి గుణాలను ప్రచురం చేయటం ప్రారంభించారు. పేతురు గారి ప్రసంగానికి వచ్చిన పండగ దినములు అనేక దేశముల వారు వచ్చారు. వాళ్ళందరూ ఒక్కరోజు ఆ గడియలలో విన్న ప్రసంగానికి వారు మార్పు చెంది ఆకర్షించబడి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించి ఆయన గుణాలు ప్రకటించారు. కాబట్టి అనేకులు మార్పు చెందారండి. పౌలు గాని పేతురు గాని ఎల్లకొండ గాని విశ్వాసులుగా ఉన్నారు దేవుని కోసం. మరింత జ్ఞానం ప్రకటించడానికి ఆయా సమయాల్లో దేవుడు వారికి అవకాశం ఇవ్వటం వలన ఆయా సమయాల్లో వారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అమ్మో, ఇక్కడ రోములో కూడా క్రైస్తవులు ఉన్నారా? ఎలాగొచ్చారు క్రైస్తవులు? రోముకి ఏ భక్తులు వెళ్ళలేదు. రోములో స్వార్థ ప్రకటించాలంటే మాటలు కాదు. రోమా దేశం అంటే చాలా ఇనుప పరిపాలన, ఉక్కు భాగం. క్రైస్తవులు అతిమార్చినటువంటి రోమా సామ్రాజ్యం. అలాంటి ప్రాంతంలో క్రైస్తవులు, అలాంటి ప్రాంతంలో ఇలాంటి వారు ఉన్నారంటే ఎలా ఉన్నారు? పేతురు గారు ప్రసంగం ద్వారా మనుషులుగా మనకున్న ప్రత్యేకత ఏంటో తెలియచేయబడింది. యూదులుగా ఇశ్రాయేలుగా ఉన్న వారికి వాళ్ళకున్న స్థితి ఏంటో తెలియచేయబడింది. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి ఈవులేంటో తెలియచేయబడింది. ఇవన్నీ తెలియచేయబడిన తర్వాత వారు పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, ఒప్పుకున్నారు, క్రీస్తులోనికి బాప్తిసం తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయా పట్టణాలకు వెళ్ళిపోయారు. ఆ పండగ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ అయినటువంటి జ్ఞానాన్ని వారు భద్రం చేసుకుని దాని ప్రకారంగా నిలబడటానికి వారు సిద్ధం చేసుకున్నారు. దేవుడు ఇంకా బలపరచడానికి మంచి మాటలు, వాక్యాన్ని ఈ రోమా పత్రిక కానీ మళ్ళీ అనేక ప్రాంతాల్లో చెదిరిపోయినట్టు వారికి కానీ వాక్యం అందించారు. అంటే గుణాతిశయములు ఏం చేశారు? వారు ప్రచురం చేశారు. నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నట్టు ఇంట్లో పడి కన్నీరు దాచుకుంటూ ఉండలేదు. వాళ్ళు 4 గోడల మధ్య ఉండిపోతే సువార్త వెళ్ళిపోదు, సత్యం వెళ్ళిపోదు. మాకైతే బాబు ఈ అవమానాలని ఇదే ఉండిపోయి అనుకోండి. ఈ మనిషి ఎవరు అనే విషయాన్ని కనీసం మీరు వినినా వినకపోయినా మరొకరికి సాక్షార్థమైనా సరే, కానీ దేవుడు తన మాటలు ఎలాగైనా చెప్పాలి. ఏది తెలియలేదని అనటానికి వీలేదు. నా పిల్లలందరికీ నా గురించి తెలియాలి. దాన్ని పెట్టే వారికి తీర్పు. ప్రకటించిన వాక్యం నీ మధ్యకు వచ్చినప్పుడు ఎందుకు వినలేదు? దాన్ని ఎందుకు విశ్వాసం ఉంచలేదు? దాన్ని ఎందుకు నువ్వు నమ్మలేదు? దాన్ని ఎందుకు నువ్వు ప్రకటించలేదు? నువ్వెవరో తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు చెప్పలేదు? నేను వాక్య ప్రకారమైన జడ్జిమెంట్లు, తీర్పులు. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ భూమి మీదకు ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఆయన కృపామహిమకు ఏం చేయాలి? కీర్తి కలిగించాలి. దేవుడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇది కాదు ఆ ఊరేళ్ళు చెప్పటం. దేవుని మనసు ఏంటో చెప్పాలి. ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా ఆ చెయ్య, ఆ కాలు, ఆ దెబ్బలు, ఆ బల్లు పోట్లు, అక్కడ దొంగతనం చేశాను, ఎక్కడ దొంగతనం చేశానని చెప్పడం కదా. అంతే కదండి. ఆశ దాని వలన వాడు పనిలోకి ఏమైనా వస్తుందా? దేవా మీసాలు గురప్ప గారు చేసిన మీరు మాకు చేయగలుగుతాం అప్పుడు. అంతేగాని ఈ క్రీస్తు యేసుదారా మేము పరలోకానికి వెళ్ళాలనే తాపడదాయి ఎవరికే ఉండవు. వాళ్ళకి చేసిన మీరు మాకెందుకు చేయకపోవడం, ఎక్కడ ఆగిపోతాం మన భూమి మీద. ఇదేనా పైకి చూపించాలని యేసుక్రీస్తుని పంపించాలి. అందరికి ఎంత చూస్తున్నారంటే బోధ తేడా జరిగింది అక్కడ.
ప్రింట్ సరిగా పడలేదు హృదయం మీద, ఆనవాళ్ళు తెరలేదు, మొక్కలు ఆనవాళ్ళు. నా కార్డు అండి, ఆధార్ కార్డు అంటే ఇందులో ప్రింట్ ఏది కరెక్ట్గా లేదు. నేను ప్రభుని నమ్ముకున్నానంటే ఏది నమ్మకాలు రుజువులై భూమి మీద ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కనుక ప్రియమైనటువంటి వారులారా ముగిస్తాను. మళ్ళీ మరిన్ని విషయాలు వచ్చే వారంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపామహిమకు కీర్తి కలిగించడానికి మనుషులకు ఈ ఉన్నతమైన జన్మను, ఈ మానవ ఆకారాన్ని, ఈ ఆత్మను ఎన్నింటినో కలిగి చేశాడంటే దీనంతట వెనకున్న దేవుడు సామాన్యుడు కాదు, మహాశక్తి సామర్థ్యం కలిగినట్టు. దాని గురించి వివరించే గొప్ప అవకాశం ఉన్నదంటే మనకి ఎంత బాధ్యత అండి. అందుకే మేము వచ్చి ఎంత ప్రయాసపడి చెప్తున్న బోధలకు నిరసించుకోకుండా దేవుడి గురించి చెప్పడం మహాభాగ్యం అని అనుకుంటున్నాం. అదే మనకి ఇవ్వబడిన ధన్యత. ప్రకటించాలి, ప్రచురణ చేయాలి. మన జీవిత కాలంలో దేవుడు అప్పగించిన పనులు, అందుకు సహకరించాలి, అందుకు ముందుగా నిలబడాలి. అన్ని బాధ్యతలు ప్రతి ఒక్కరిలో కలిగి ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తున్నారంటే దేవుని మహిమార్థం బ్రతకడం అంటే ఇదే అని బ్రతుకులో జీవించాలని పిల్లలు వారు నేర్చుకున్నారు. కనుక మనలాంటి జ్ఞానం అనేకులకు అందాలని ఆలోచనతో ఇలాంటి ప్రయత్నాలలో, ఇలాంటి ప్రయాసాలతో వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. ప్రార్థన చేసుకున్న సమయం అవుతుంది. మా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లించుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ అమూల్యమైనటువంటి సంగతుల ద్వారా మేమెవరో తెలుసుకున్న తర్వాత మా బాధ్యత ఏంటో, మేము నిర్వర్తించవలసినటువంటి కార్యాలేంటో, పనులేంటో అన్నీ నీ గ్రంథంలో రాయించు. అవన్నీ తెలుసుకొని ఆ యొక్క స్థితిలో, అంత ఉన్నత స్థితిలో ఎదిగే భాగ్యం మాకు ఇచ్చారు. కానీ అనేక మంది వారి నమ్మకాలు, వారి విశ్వాసాలు భూమిని దాటకంట ఉన్నవి, శరీరాల్లో మాత్రమే ఉన్నవి, వారి ఊహలలో మాత్రమే నమ్మకం కలిగి ఉన్నారు. దేవునికి ఇష్టలుగా ఉండే స్థితి వారికి కనిపించదు. కనుక మరి ఈ తరంలో మీరు ఇచ్చిన ఈ బైబిల్ పరిశోధన, బైబిల్ మీద అవగాహన కార్యక్రమాలు, ఇంత విలువైన పాఠాలను అనుగ్రహించి ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి మరి మీ కుమారుడు మా తండ్రి గారిని జయశాలి గారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి మరింతగా ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తూ అనేక ప్రాంతాల్లో నీ విలువైన జ్ఞానము ప్రకటించబడుతున్నదంటే మరి ఈ తరములో మరి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును, గుణాతిశయములను ప్రకటించే బాధ్యత ఆయన ద్వారా ఒకరి తర్వాత ఒకరు అనేకులు కలిగి ఉంది. బ్రతుకులు, ప్రవర్తనలు, మాటలు, జీవితములు ప్రతి సమయంలో కూడా నేను నిరూపించే భాగ్యం మాకందరికీ మరింతగా కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రకటించబడుతుండగా వీరు కూడా మార్పు చెంది మీ కొరకు బ్రతకటానికి, మీ మహిమార్థమే జీవించడానికి జీవితం ఇవ్వబడిందని గ్రహించే భాగ్యము ఈ నెల్లిపూడిలోని పిల్లలందరికీ అనుగ్రహించండి. ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుని యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థనను సమర్పించుకుంటున్నాం. మాట్లాడుతున్నాం. ఆమేన్.